హుజరాబాద్ శివారు సిరిసపల్లి వద్ద డంప్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సాగుతోన్న నిరాహార దీక్షలో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే డంపింగ్ యార్డ్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే పోరాటం తప్పదన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు చొప్పదండి సభలో సీఎం ప్రకటనతో ఇక్కడి వారంతా ఆందోళన బాటపట్టారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేకించే అంశంలో బీజేపీ, బీఆర్ఎస్ ఏకతాటిపైకి వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు తెలిపాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. డంపింగ్ యార్డ్ కు సంబంధించి ఆయన ఏం చెప్తారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా డంపింగ్ యార్డ్ ఎక్కడో ఒక చోటనైతే ఏర్పాటు చేయాలి కదా, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ ఎంత ఈ డంపింగ్ యార్డుకి ఎన్ని టన్నుల చెత్త వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని మున్సిపాలిటీల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకు ఇంత తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది? ఇలా డంపింగ్ యార్డ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయాలి? ప్రజలు నివసించలేని దగ్గర ఏదో జంగల్లా ఏర్పాటు చేయాలి. ఇలా ఊరు మధ్యలో తీసుకొని వచ్చి మా హుజరాబాద్ పట్టణంలో ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త మొత్తం కూడా మా హుజరాబాద్ లో తీసుకొచ్చి వేస్తే వేలాది టన్నుల చెత్త వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మా 2,50,000 మంది ప్రజల గొంతుగా చెప్తా ఉన్నాను, దయచేసి మా హుజరాబాద్ లో డంపింగ్ యార్డు వద్దుగాక వద్దు. దీనికి ఇట్లా ప్రభుత్వం వెనుకకి తీసుకోకపోతే మాత్రం నెల రోజుల తర్వాత తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కొనే పరిస్థితికి వస్తుంది. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన చేసి వెళ్లారు, చొప్పదండి ఇక్కడ ఆ సభలో సాక్షి. ఆ తర్వాత మీరు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. మొత్తంగా ప్రభుత్వం యొక్క స్టాండ్ ఎలా ఉంది, మీరేం గమనించారు? ముఖ్యమంత్రి గారికి అంత ప్రేమ డంపింగ్ యార్డ్ల మీద ఉంటే తీసుకుపోయి డంపింగ్ యార్డ్ కొడంగల్లో పెట్టుకోమని చెప్పుర్రి. మా హుజరాబాద్ లో ఎందుకు పెడతారు డంపింగ్ యార్డు? నేను అడుగుతున్నా. ఆయనకు ప్రేమ ఉంటే పోయి కొడంగల్లో పెట్టుకోమని చెప్పుర్రి. మా దగ్గర ఇలా పరిశ్రమలు తీసుకురారి, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే ఒక మంచి సీడ్ ప్లాంట్ పెట్టుర్రి, ఇవన్నీ పెట్టుండ్రి, ఇట్లాంటి ఉద్యోగాలు వచ్చేటి పెట్టుర్రి. తప్పితే మాదే హుజరాబాద్ ని దయచేసి చెత్తకుండి చేయొద్దు. ఈ చెత్తకుండి చేస్తే మాత్రం ఊకునే ప్రసక్తి ఉండదు. నేను ఒక్కటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నా, నేను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు. ఇది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడకూడదు. ఇలా వేలాది టన్నుల చెత్త తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తే ఆ వాసన భరించగలుగుతామా? అసలు ఉండగలుగుతామా? కరోనా కంటే కూడా డేంజరస్ అయినా ఇది ఎట్టు పరిస్థితిలా మేము రానివ్వము. ఇంకోటి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, తనకు అంత పెద్ద టెక్నాలజీ ఉండి ఎక్కడ కూడా సక్సెస్ అయింది చరిత్ర లేదు ఇండియాలో. ఇలా అంత టెక్నాలజీ అంత మంచిగుంటే తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకోండి, నేను వద్దంటలేను కదా. మొత్తంగా ఒక ఉద్యమం అయితే కొనసాగుతుంది. 16 రోజులుగా ఈ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా నిరాహార దీక్ష కూర్చున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్ తో రమణ, సాక్షి టీవీ, హుజరాబాద్.